ఈ రోజు మాకు లాస్ట్ వర్కింగ్ డే. ఈ రోజు మాకు మిడ్ క్లాస్ లో ప్లేస్ వెళ్ళినట్టు బయట కూర్చొని చదువుతున్నారు. ఏంటి మిడ్ కి ఇన్ అడిషనల్ తీసుకొని రాస్తుందంటే ఇంకా సెమ్ కి చెప్పనక్కర్లేదేమో. హలో బడీస్, వెల్కమ్ బ్యాక్. ఐ యామ్ అమృత. సో ఈ రోజు ఈ వీడియో ఏంటంటే, ఈ రోజు మాకు లాస్ట్ వర్కింగ్ డే. మీ అందరికి తెలుసు నేను ఎంబీఏ చేస్తున్నాను, అది కూడా నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ లో. సో ఈ రోజు మాకు ఎంబీఏ లో ఫస్ట్ ఇయర్ లాస్ట్ డే. యాక్చువల్లీ మాకు మిడ్ కూడా ఉంది అండ్ ఆల్సో ఇది మా లాస్ట్ వర్కింగ్ డే. మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, ఈ డే అంతా ఎలా స్పెండ్ చేస్తున్నాము అని చెప్పేసి ఈ వీడియో. సో చూసేయండి. వీడియోస్ ప్రాపర్ గా రావట్లేదని మీరు అందరికి తెలుసు కదా, ఎందుకంటే నేను అంటే సెమ్ అసైన్మెంట్స్, ఈ సెమ్ అంటే ఈ రోజు సెమ్ కంప్లీట్ అయితే 2 days గ్యాప్ ఇచ్చి, 2 days కూడా కాదు 1 day గ్యాప్ ఇచ్చేసి మిడ్ పెట్టేస్తున్నారు. మిడ్ అయిపోయిన 2 days కి సెమ్ పెట్టేస్తున్నారు. సో ఇవన్నీ టైం మేనేజ్ చేసుకోవాలంటే నా వల్ల కావట్లేదు ఫస్ట్. సో కొంచెం అందుకనే వీడియోస్ పోస్ట్పోన్ అవుతున్నాయి. వీడియోస్ చేయడం ఎంతసేపు అండి, వీడియోస్ చేయడం అంటే వీడియోస్ షూట్ చేయడం చాలా తక్కువ టైం. అంటే జస్ట్ అలా 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 తీసేస్తా అంతే నేనైతే. సో ఎడిటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఎడిటింగ్ చాలా సేపు పడుతుంది. నాకైతే ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎడిటింగే రాదు. ఇన్ షార్ట్ తప్పితే నాకు ఇంకా ఏమీ తెలీదు. సో ఇప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను ఎడిటింగ్. అందుకని కొంచెం టైం పడుతుంది. అందుకని అంటే ఆ ఎడిటింగ్ కి టైం సరిపోక, సెమ్ కి టైం సరిపోక, మిడ్ కి టైం సరిపోక నేను కొంచెం వీడియోస్ అయితే పోస్ట్పోన్ చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ ఫాలో చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ టైం ఎంత అయిందంటే 8 అయింది. మాకు ఈ పాటికి అంటే 8:10 కల్లా కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది. కానీ మిడ్ ఉంది కాబట్టి మిడ్ అయితే 9:30కి స్టార్ట్ అవుతుంది. సో మేము 9:20కి 9:10 కల్లా వెళ్ళినా ఏం కాదు, మిడ్ రాసేసి వచ్చేసేయడమే. సో క్లాస్ కూడా ఏం జరగవు కదా, లాస్ట్ వర్కింగ్ డే ప్లస్. సో ఒక్క మిడ్ పెడితేనే మా ఫ్రెండ్స్ మేమంతా హడావిడిగా ఉంటాము. అలాంటిది మార్నింగ్ ఒక మిడ్, ఆఫ్టర్నూన్ ఒక మిడ్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు. అదే ప్రిపేర్ అయ్యి కూర్చున్నాను, ప్లస్ రెడీ అవ్వాలి, స్టార్ట్ అవ్వాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. much later. సో బుడ్డీస్, నేనైతే రెడీ అయిపోయాను అండ్ హెయిర్ టై చేసుకోవాలి, ప్లస్ ఐడి కార్డ్. ఈ రెండే మిగిలినాయి, ఇంకేం లేదు. సో ప్రిపరేషన్ అంటే అది ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇంకా కాలేజ్కి వెళ్ళిపోదామా? చూడండి గైస్, వీళ్ళకి ఏమన్నా భయం భక్తి ఏమన్నా ఉందా? మిడ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి పెత్తనాలు వేసుకుంటూ ఉన్నారు. అలా లంచ్ కి వెళ్ళి వచ్చేసరికి చూస్తే ఈ చదువుల బిడ్డని ఒకసారి చూడండి. ఏమి ఖాళీగా లేనట్టు బయట కూర్చొని మరి సిన్సియర్ గా చదువుకుంటున్నాడు. ఒకరేమో అలా చదువుతారు, ఒకరేమో ఫోన్ లో ఉన్న పీడిఎఫ్స్ అన్ని తిప్పేస్తారు, ఏ పేజ్ లో ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉందా అని. ఈ అమ్మాయిని చూడండి, మిడ్ కి అడిషనల్ తీసుకొని రాసిందంటే ఇంకా సెమ్ కి చెప్పనక్కర్లేదేమో. ఫైనల్ గా ఒక కోన్ ఐస్ క్రీమ్ తో మా డే అయితే కంప్లీట్ చేసాము. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి బుడ్డీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.